బామ్మగారు నమస్తే. మా మీ పేరేంటి? కోటమ్మ, తెల్లతోట కోటమ్మ. మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు పోయారు, ముసలాడు పోయాడు. 2 కూతుళ్ళు. 2 కూతుళ్ళు అయితే పళ్ళ మిల్లు ఇచ్చారు. ఒక అమ్మాయిని, పెద్ద అమ్మాయిని. చిన్న అమ్మాయిని తాగుంటా. ఆ అమ్మాయి కూడా భర్త పోయాడు. 3 ఆడపిల్లలు. ఆ అమ్మాయి ఏం పెట్టింది. ఈ కొడుకులు 2 చనిపోయారా? అమ్మ వాళ్ళేనా 2 కొడుకులు? చిన్న వయసులో చనిపోయారు. ఏం చేస్తామ్మా, 2 కొడుకులు. ఆ మధ్యలో ఆవిడకి ఎలా చనిపోయారమ్మా? పెద్ద పిల్లాడేమో ఆటో నగరంలో 50 మంది ఉండాలి. ఎట్టవిడ జంతు తాగుతా అట్టపడ్డాడు. ఎలాగా ఎట్టబడ్డాడు? ఏం తాగుతూ? థమ్స్అప్ తాగితే చనిపోయాడా? అట్టే ఆటో వచ్చి చచ్చిపోయాడమ్మా. 2 పిల్లలు అయిపోయికి. ఈ చిన్నాడికి పెళ్ళి కాల, కడుపులో నొప్పి చచ్చిపోయి ఆపరేషన్ చేసి గుంటూరు తీసుకుపోతే 2 పోయారమ్మ. బాగా చూసుకునేవారమ్మా కొడుకులు ఉంటే? చూస్తారమ్మా, బాగా చూస్తారు. కొనుక్కొచ్చి పెడతారు, వండి పెడతారు. వాళ్ళు వండి పెట్టరమ్మా అని మాసం తెచ్చి ఏపి ఏడు మరేసినాడు. పెడతాడు. బాగా చూసుకుంటారు. మంచి వాళ్ళనే దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడమ్మా. మీకు వృద్ధాప్యంలో 2 కొడుకుల్లో 2 కొడుకుల్లో 1 కొడుకున్నా బాగుండండి. ఇంకా కోడళ్ళు ఉన్నా కూడా కోడళ్ళే కానీ తల్లిలు కాదు కదా. ఆడపిల్లలు ఏం చూస్తారు, మాట్లాడతారు. మొగుళ్ళు, ఆ మొగుళ్ళు వెళ్ళి పిల్లకి లేరు. 3 ఆడపిల్లలు. ఆ అమ్మాయి కూడా ఎదవరా. అంతే. ఎంత మీ కోడలు మరి వండి పెడుతుందా, నీకు అన్నం పెడుతుందా? ఇప్పుడు 2 నెలల నుంచి నేను ఊరికాడ వదిలిపెట్టింది. ఏంటి పచ్చకపోయింది. వండి పెడుతుంది. ఏం చేస్తుంది? అదే పచ్చాకంటే పనికి వెళ్తుంది. పనికి వెళ్ళి పురుగురు పోయింది. అదేలే. మరి ఇంకా మరి భర్త లేడు కదా, మరి మీ కొడుకు లేడు కదా? 2 కొడుకులు పాపం బతకాలి పిల్లలు. అదేలేండి. ఇంకా మీ కూతురు అంతే, ఈవిడ కూడా అంతే. ఇంకా అంతే. ఇద్దరే ఆడ అంతే, ఏడాది. అదే మీకు ఏమైనా కోపడిన చేసిన మీరేం అనకండి. ఎందుకంటే మీ కూతురు లాంటి పరిస్థితే కదా తను కూడా. నేనేమన్నామ్మా. అదేలే. మీకెంత కష్టం ఉంటుందో భర్త పోయినందుకు ఆమెకి అంత కష్టం. ఆమెకి 2 పిల్లలు అంటున్నారు. ఆ అమ్మాయికి 3, ఈ అమ్మాయికి 2. మరి 2 కొడుకులు, ఆ అమ్మాయికి 3 కూతురు. ఒకరికి ఇంకొకరు ఎక్స్ట్రా ఉన్నందుకనే వాళ్ళు బ్రతకడమే కష్టం. మళ్ళీ పిల్లలు కూడా చూసుకోవాలి కాబట్టి. మరి నీకు భోజనం అయితే అమ్మ పెడుతుంది, కోడలు పెడుతున్నారు. పెట్టింది. అమ్మాయి ఇప్పుడు లేదులే, వచ్చాకపోయి ఇంక 2 నెలలకు వస్తుంది. పనికి పోయి పొరుగురు పోయింది. అదేలే, పొరుగురు వెళ్ళిందా? అందుకని ఊరికాడ వదిలిపెట్టింది. మొదలుపెట్టి వండుకోలేను, చెయ్యి సచ్చు, పచ్చివాతం వచ్చింది. నేను వండుకోలేనమ్మా. సచ్చు పడతాయి, పుట్టుకొని చెట్లు పుట్టుకొని వచ్చాయి. నడవలేను. సరే మమ్మ. షుగర్ నాకు ఉంది, పచ్చివాతం ఉంది, అన్నీ ఉన్నాయమ్మా. కాళ్ళు నొప్పులు. అందుకనే నీకు బాగోదని తెలిసే వచ్చి ఏదో ఎంతో కొంత డబ్బులు పళ్ళు సార్లు పట్టారు. చూడు ఎడబట్టం కాయలు కాయలు కాసినాయి. పడేది ఏడకపోతున్నాను, పడేది ఏడకపోనుగా. బయటికి పోతే కదా పడేది. కాయలు కాసినాయి, తగిలి అవునవును కాయలాగా అయిపోయినాయి చేతులు. చేయి వచ్చమ్మా. సరే మా అమ్మ, బియ్యం తెప్పిస్తున్నాను, తీసుకోండి. ఇదిగో బియ్యం బస్తా. మీకు 25 కేజీలు తీసుకోండి. ఇగో చూడు, ఇవేంటి నువ్వు చూసుకో. చూడు ఇగో బిస్కెట్లు, నూనె, టీ పొడి, ఈ ఉప్మా రవ్వ, ఏమ్మా కందిపప్పు అన్నీ ఉంటాయి. కిరాణా సామాన్లు, బియ్యం, కొత్త బట్టలు, ఇక ఇది దుప్పటి. సరేనా? సరే. ఖర్చులకు కూడా డబ్బులు. ఇవి ఖర్చులకు డబ్బులు. మీరు ఏం కొనాల్సిన పని ఉండదు. బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు, డబ్బులు నీ దగ్గర పెట్టుకో. లేదంటే కోడలికి ఇచ్చుకొని వంట చేయించుకొని కొంచెం ఇంత అన్నం పెట్టించుకొని తినండి. ఖర్చులకి డబ్బులు ఉంచుకోండి. ఇస్తే మీ కోడలికి
మరి నేను వెళ్ళరానా వెళ్ళొస్తాను. కడుపు నిండా అన్నం తినండి.